అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఇదేందయ్యా సోషల్ మీడియా ఇంత పాస్టా జగన్ వచ్చి ఉండింటే మా పరిస్థితి ఏమిటి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియా హల్చల్ రాజకీయం. అది అధికార పార్టీకి ప్లస్, అధికార పార్టీకి సోషల్ మీడియా సపోర్టు, అటు తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైకాపా పార్టీకి ఆపోజిట్. ఏంది అర్థం కావడం లేదు. కానీ సోషల్ మీడియా లోగో పెడతారు. అది ఏ ఛానల్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా సరే, ఇతర రకాలైన ఛానల్స్ అయినా సరే, వాళ్ళు వ్యక్తుల దగ్గర వాళ్ళు లోగో పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆ మైకులో వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. నిజమెంత అబద్ధమెంత అనేది ప్రజల చెంతకే వెళ్తూ ఉన్నారు. ప్రజలతోనే సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా కరెక్టా కాదా ఆలోచించుకోవాల్సింది అధికార పార్టీ అనుకోండి, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ అనుకోండి. ఎవరికి సపోర్టు, ఎక్కడ సపోర్టు అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం నేను చేస్తున్న ఈ వీడియోలో ఓ మహిళ వరదకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న ఓ ఛానల్, అది యూట్యూబ్ ఛానల్ అని నేను అనుకుంటా. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన లోగోని పెట్టి ఒక మహిళను అడిగాడు, ఏమ్మా వరదల్లో ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారా అని అడిగితే, ప్రభుత్వం తరపున రేయింబగులు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన కేవలం అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆయన శ్రమ పడ్డాడు. మా వద్దనే ఉన్నాడు. నేను గమనించా, చాలా శ్రమ పడ్డాడు. ఆయనే లేకుంటే, జగనే వచ్చి ఉంటే మా పరిస్థితి ఏమిటి అని ఓ మహిళ ఆ సోషల్ మీడియా, అది యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన వివరణ. ఇది సొంత పబ్లిసిటీ కోసమా? అటు తర్వాత ఎవరైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఆలోచన సోషల్ మీడియాకు ఉందా? అటు తర్వాత ప్రతిపక్షానికి ఆపోజిట్ గా ఉండే సోషల్ మీడియానా అనేది తేల్చాల్సింది ప్రజానికమే. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు సోషల్ మీడియా, ఎంతమంది సోషల్ మీడియాను సాకుతూ ఉన్నారు ప్రభుత్వ అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు. సోషల్ మీడియాలో ఏది నిజం, ఎక్కడ నిజం? ఓ మహిళ మాట్లాడింది ఈ అంశం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాగా శ్రమపడ్డాడు బాబు. జగన్ వచ్చి ఉంటే మాకు ఈ పరిస్థితి ఉండదు, దారుణంగా ఉంటుంది అనే సమాలోచన ఆంధ్ర ప్రజానికానికి ఇచ్చే విధంగా సోషల్ మీడియా ముందుకు వెళ్తుందా చూడండి అనేది నా చిన్న వీడియో.